నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మురళి. కేంద్ర సాహిత్య అకాడమీ వివాదాలకు మూల బిందువుగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉత్తమ స్థాయి రచనల్ని ఎంపిక చేసి గౌరవించడం సాహిత్య అకాడమీ విధి. కానీ ప్రమాణాల్ని గాలి కొదిలేసి అయిన వాళ్లకు అందలం ఎక్కిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఒంటెద్దు పోకడలకు వెళుతోంది అన్న విమర్శను మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో అసలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల పరంపర ఎలా ఉంటుంది, ఏ ప్రాతిపదికన అవార్డులు ఇస్తూ ఉంటారు, ఈ విమర్శలకు మూలం ఏమిటి అనే విషయాల్ని చర్చించేందుకు దిగ్గజ సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. సో ఈ అవార్డుల ప్రదానానికి సంబంధించి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానానికి సంబంధించి వారి అనుయాయులకే ఇస్తున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు మీరు? ఇది 100కి 100 నిజం. అది ఈ ఒక్క సంవత్సరం వచ్చిందో, ఈ 5 ఏళ్ళు వచ్చిందో, 10 ఏళ్ళు వచ్చిందో, ఈ భాషలోనో ఆ భాషలోనే కాదు. సాహిత్య అకాడమీ పుట్టి 70 ఏళ్ళు అయితే 70 ఏళ్ళుగా ఇదే రకమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్ల అసలు మూలం అనేది ఈ అవార్డుల ఎంపిక విధానంలోనూ దీని వెనక ఉన్న వ్యవస్థలోనే ఉన్నది. దాని గురించి ఆలోచించాలని నేను అనుకుంటాను. అసలు వాటికి కారణం ఏంటంటారు? ఎప్పటి నుంచో కూడా మార్చాలి, ఈ పరిస్థితిని మార్చాలి అనుకుంటున్నా కానీ మార్పు అనేది సాధ్యం కావట్లేదు. ఎందువల్ల అంటారు? అసలు ఎందుకు అనంటే ఈ సమస్య చాలా అన్నిటికన్నా చాలా సింప్లెస్ట్ సమస్య, చాలా సులభమైన చిటికలో పరిష్కరించగలిగిన సమస్య. ఇది ఎప్పటికీ ఇది కలియుగాంతం వరకు కూడా ఎవడో పరిష్కరించలేనంత స్థాయికి సంక్లిష్టం చేసిన ఘనత మనందరిది. అంటే కుప్పస్వామి గారు మేడ్ డిఫికల్ట్ అంటారు కదా, అట్లా అయింది. ఇది సింపుల్గా ఎందుకు అవుతుంది అని అంటే ఈ సాహిత్య అకాడమీకి ఒక చట్ట ప్రతిపత్తి ఏమీ లేదు. అది ఒక రాజ్యాంగ హోదా ఏమీ లేదు. కేవలము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో ఒక చిన్న రిజల్యూషన్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సృష్టించినటువంటి వ్యవస్థ. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా గవర్నమెంట్ తీసేస్తే 70 ఏళ్ల కింద, ఆ తర్వాత వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా ఇంకో రిజల్యూషన్ పాస్ చేసి ఇంకో ఆర్డర్ వేసి ఈ వ్యవస్థను మార్చవచ్చు కదా. దానికి చట్టాలు ఎగరాలు ఏమీ అడ్డం రావు కదా, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా ఏమీ లేవు కదా. చాలా సింపుల్ ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ కూడా కావాలి అనుకుంటే గవర్నమెంటు సాహిత్య అకాడమీని వదిలించుకోవచ్చు, రద్దు చేయొచ్చు, ఎత్తేయచ్చు. దానికి ఏ విధమైన ఇబ్బంది ఏం లేదు. అది స్ట్రిక్ట్గా చెప్పాలండి. కానీ ఇది జరగదు. ఎందువల్ల అంటారు? అక్కడ వచ్చింది. ఎందుకనంటే మనం చెప్పాం కదా, మనందరం కలిసి కొద్దిగా కాంప్లికేట్ చేసుకున్నాం. ఈ కాంప్లికేషన్ ఏమిటంటే ముఖ్యంగా భావజాలాలు. ఇప్పుడు ఇవాళే ఉంది, నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉన్నది, హిందూ మతాలు, హిందూ భావజాలాలు వగైరాలు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ సాహిత్య అకాడమీ ఏమో ప్రోగ్రెసివ్స్కి సంబంధించి లిబరల్స్, ప్రోగ్రెసివ్స్, అభ్యుదయవాదులు వాళ్ళందరూ మాట్లాడి అవార్డులు ఇస్తుంటే వీళ్ళందరికీ కడుపు నొప్పి, వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారని వీళ్ళు అంటారు. కాబట్టి ఆ వ్యవస్థనంతా ఎత్తేసేయాలని అంటారు. కాబట్టి ఇది భావస్వేచ్ఛకి, సాహిత్యాన్ని అణగదొక్కటానికి వీళ్ళందరూ చేస్తున్న కుట్ర అని అనుకుంటారు ఓ రకంగా. అందుకని ఇవాళ కనుక ఈ రకమైనటువంటి అభిప్రాయం ఇంకిపోయిన వ్యవస్థలో ఇవాళ గవర్నమెంట్ గనక ఒక రిజల్యూషన్ పాస్ చేసో మాకు ఈ సాహిత్య అకాడమీ వద్దని రద్దు చేస్తే వెంటనే బ్రహ్మాండమైన గగ్గోలు పడుతుంది. అది కోర్టులో పడుతుంది. కోర్టుల నుంచి స్టేల ఆర్డర్లు వస్తాయి. మొత్తం మేధావులందరూ కూడా దాని మీద లేస్తారు. ఒక భయంకరమైన నియంతృత్వం ఏదో జరిగిపోతున్నది, ప్రజాస్వామ్యానికి, భావ వ్యక్తీకరణకి వస్తుందని గగ్గోలు పడతారు. అందుకని జరగదు. కానీ సమస్య ఏమిటంటే ఇదే రకమైన అభిప్రాయంతో, ఇదే రకమైన భయంతో ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఇదే కారణం వల్లనే చర్య తీసుకోలేకపోయినాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన సమస్య కాదు. ఇవాళ బీజేపీయో మోడీయో లేకపోతే హిందువులో రైటిస్టులో వచ్చినందువల్ల ఇవాళ వస్తున్న సమస్య కాదు. చాలామంది గుర్తించవలసింది ఏమిటంటే అసలు
70 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మహా వస్తే 9 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. అంతకు ముందు ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇందిరాగాంధీ హయాంలో కూడా అయ్యాము, నెహ్రూ గారి తయారు నుంచి వచ్చినాయి కదా. అప్పటి నుంచి కూడా ఇవే విమర్శలు వస్తున్నాయి, ఇదే వివాదాలు వస్తున్నాయి, ఇదే రకమైన ఆక్షేపణలు వస్తున్నాయి. అప్పుడు కూడా గవర్నమెంట్ చర్య తీసుకోవాలనే వచ్చింది. అందుకని ఇది భావజాలానికి సంబంధించింది కాదు, వ్యవస్థకు సంబంధించింది. అసలు కీలకం ఎక్కడుందో చూసి అది ఎందువల్ల ఇవాళ ఇట్లా తయారైందనేది ఆలోచించాలని నా అభిప్రాయం. అంటే వ్యవస్థని మార్చలేము అసలు. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎన్నో చాలా ఈజీగా మార్చగలం. కానీ ఏంటంటే ముందు ఆ వ్యవస్థ ఏంటో అర్థం చేసుకోండి. ఏమిటంటే సాహిత్య అకాడమీ అవార్డులు ఎవరికి ఇస్తారు, ఏ భావజాలానికి ఇచ్చారు, ఈ రైటర్కి ఇచ్చారా, ఆ రైటర్కి ఇచ్చారా, అవన్నీ చాలా చిన్న డీటెయిల్స్. అవును. కానీ ఇవన్నీ ఒకే మూసలో జరగటం వెనక ఒక భయంకరమైన కుట్ర ఉంది. ఓకే. ఆ కుట్ర ఏమిటి అని అంటే ఒక వ్యవస్థీకృతం అయిపోయింది. అవ్యవస్థ అనేది వ్యవస్థీకృతమైంది. ఓకే. ఎట్లా అయింది అని అంటే దీనికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ మీద వాడికి సర్వాధికారాలు ఉన్నాయని అనుకుంటారు. నిజంగానే కావాలంటే చేయొచ్చు. ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. ఈ ప్రెసిడెంటు ఏమి చేయాలన్నా ఈ ప్రెసిడెంట్ను కానీ ఇంకోటిని కానీ ఈ అవార్డులన్నీ చేసేటువంటి ఎంపిక చేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసే వ్యవస్థ ఒకటి ఉన్నది. దాని పేరు జనరల్ కౌన్సిల్ అంటారు అందరూ. ఓకే. సాహిత్య అకాడమీ మొత్తానికి ప్రాతిపదిక జనరల్ కౌన్సిల్ అని. అందులో 95 మంది మెంబర్లు ఉంటారు. ఈ 95 మందిలో ఎవరెవరంటే మనకు ఒక్కొక్క రాష్ట్రం నుంచి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 + 8 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి చొప్పున ఒకరిని ఎంపిక చేస్తారు. అలా 36 మంది ఉంటారు ఒక సెట్టు. ఇక రెండోది, భారతదేశంలో 24 భాషలు ఉన్నాయి. వీళ్ళు గుర్తించినవి సాహిత్య అకాడమీ దృష్టికి వచ్చినాయి. 24 భాషల్లో ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. 36, 24, 60 అయినాయి. 60. అవును. దేశంలో యూనివర్సిటీల నుంచి ఒక 20 మంది వస్తారు. ఓకే. 60, 20, 80 అయినాయి. అవును. 80 అయిన తర్వాత 8 మందిని చాలా ఎమినెంట్ పీపుల్, అన్ని భాషల నుంచి దేశం మొత్తం మీద ఉన్న మహామేధావులు, చాలా గొప్ప సాహిత్యకారులు అనుకునే పడేవాళ్ళు 8 మంది ఉంటారు. ఎన్నైనాయి? 88 అయినాయి. అవును. 88 మంది తర్వాత 5గురిని మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. ఈ 5గురిలో ఎవరంటే ఒకడు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి, ఒకడు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి, ఒకడు నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి, ఇంకో ఇద్దరిని వాళ్ళిద్దరు ఎవరినైనా పెట్టవచ్చు. అంటే ఇందాక 88 అయింది. ఈ 5గురు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. 5, 93. ఇంకో 5గురు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఉంటారు. వాడు ప్రెసిడెంట్గా ఉన్నవాడు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాడు, సంగీత అకాడమీ, లలిత కళా అకాడమీ ఏదో ఉంది దాని నుంచి, కల్చరల్ లిటరసీ, అట్లా ఎక్స్ అఫిషియో మన రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఒక 5గురు ఉంటారు. మొత్తం కలిపితే 98 మంది ఉంటారు. ఓకే. ఈ 98 మందిలో గవర్నమెంట్ చేతిలో ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. అవును. కేటగిరీలు బాగున్నాయి. అవును. ఇవాళ ఒక సాహిత్య అకాడమీకి ఒక ప్రెసిడెంట్ అయిపోయింది, కొత్త ఎన్నికలు అయిపోయింది, జనరల్ కౌన్సిల్ వచ్చింది అనుకోండి. ఈ 88 మంది ఎవరు అన్నది ఈ 5 ఏళ్ల కింద అధికారం పదవి విరమణ చేసిన జనరల్ కౌన్సిల్ వాళ్ళు చెప్తారు. ఓకే. అంటే వాడు పోతూ ఓ 88 మంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, వాళ్ళకి తగ్గిన వాళ్ళని తెచ్చి వీళ్ళ ఒళ్ళో పడేస్తారు. ఈ 5 ఏళ్ల పాటు రన్ చేసేటువంటి జనరల్ కౌన్సిల్ ఎవరుండాలన్నది ప్రాణం పోయినటువంటి వ్యవస్థ డిసైడ్ చేస్తుంది. అందువల్ల ఇవాళ కొత్తగా ఎవడొచ్చినా, గవర్నమెంట్ మారినా వాళ్ళ చేతిలో ఉన్న కొత్త మెంబర్లు ఎవరంటే 5గురే. ఈ గవర్నమెంట్ పోయి ఆ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ చేతిలో ఉన్న 5ఏ. కానీ 88 ఉన్న సంస్థ ఈ జనరల్ కౌన్సిల్ చచ్చిపోయిన దానికి ప్రేతాలు ఇవి.
అవును. ఈ ప్రేతాలు రాజ్యం చేస్తుంటాయి. పాత ప్రేతాలు భూతాలు కలిసి 5 ఏళ్ళు చేస్తాయి. 5 ఏళ్ల తర్వాత కొత్త కమిటీ వస్తుంది, మళ్ళీ కొత్త టర్ము, కొత్త జనరల్ కౌన్సిల్. ఆ కొత్త దానికి ఇప్పుడు ఈ ప్రేతం ఉంది కదా, అవును. వీళ్ళకి తోచినటువంటి 80 మందిని సెలెక్ట్ చేసి ఆ వచ్చేవాడికి ఒళ్ళో పడేసి వెళ్ళిపోతారు. సో ఇది కంటిన్యూగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవడున్నా, అధికారంలో ఎవడున్నా, గవర్నమెంట్లో ఎవడున్నా, ప్రెసిడెంట్ ఎవడైనా, వైస్ ప్రెసిడెంట్ ఎవడైనా ఏం చేయలేడు. అవును. అక్కడ ఎవడుండాలి, ఏ భాష నుంచి ఎవడుండాలి, ఎవడు అన్నది పోయినవాడు చెప్తాడు. ఓకే. సరే పోయినవాడు ఎట్లా చెప్తాడు అని అంటే మీరన్న భావజాలం వస్తుంది. ఓ 70 ఏళ్ల కింద నుంచి ఇది రిలే పద్ధతిలో మామూలుగా ఏ వ్యవస్థలో అయినా ఏంటంటే ఈ 5 ఏళ్ల టర్మ్లో వీళ్ళు బాగలేదయ్యా అంటే ఆ బాడీ మొత్తాన్ని ఎత్తేస్తే కొత్త బాడీ వస్తుంది. అవును. కొత్త సిస్టమ్ వస్తుంది. బాడీ మొదయ పాత బాడీయే కొత్త బాడీని పెట్టేసి పోతుంది అన్నప్పుడు బాడీ ఎప్పుడు మారాలి? ఇక వ్యవస్థ మారదు. ఇది ప్రాబ్లం. పక్ష భావజాలం ఉన్న వాళ్ళకి, ఆరాచయితలకి ఎక్కువగా కూడా అవార్డులు కట్టబెడుతున్నారు. లెఫ్ట్ పార్టీలు కాని వారికి, ఆ భావజాలం లేని వారికి, హిందుత్వ భావజాలం ఉన్న వారిని పక్కన పెడుతున్నారనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అదే కదా ఇప్పుడు అది జరుగుతున్నదే. అది 40-60 ఏళ్ళుగా ఏమైంది అని అంటే దీని మొత్తానికి ప్రాతిపదిక అసలు దీని పుట్టకే అట్లున్నది. సాహిత్య అకాడమీ అనేది పేరు మీరు ఇందాక నేను చెప్పిన వ్యవస్థ అంతా చూస్తే ఓహో ఒక్కొక్క రాష్ట్రం నుంచి వాడు వస్తాడు, ఒక్కో భాష నుంచి వాడు వస్తాడు అని. ఈ వచ్చే వాళ్ళందరినీ ఎంపిక చేసేదంటే మీరు చెప్పినటువంటి గ్యాంగే. వీళ్ళు ఎట్ట మొదలు పెట్టారంటే అసలు దీని పుట్టకే అట్లాంటిది. నేను ఎందుకన్నానంటే 1952లో సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ చేసిందని చెప్పా కదా. 1954లో దీన్ని ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు ప్రారంభోత్సవం మొదటిసారి 1954లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా? సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్లో జరిగింది. మొట్టమొదటి అధ్యక్షుడిగా గవర్నమెంటే నామినేట్ చేసింది, అపాయింట్ చేసింది. ఎవరిని? ఆయన పేరేంటి? జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఎవరు? అప్పుడు ప్రైమ్ మినిస్టర్. మీరే ఆలోచించండి, 1952లో దేశంలో ఉన్న సాహిత్యాన్ని బతికించాలి, దేశంలో కల్లా దిగ్గజాలు లాంటి సాహిత్యకారులందరూ ఎంతోమంది ఉన్నారు. అవును. కేఎం మున్షి ఉండేవాడు, కేఎం పనిక్కర్ అని ఉండేవాడు, ఇవి గుండప్ప అని ఉండేవాడు, మాస్తి వెంకటేశ అయ్యంగార్ అని ఉండేవాడు, మహాదేవి వర్మ అని ఉండేది. ఇలాంటి వాళ్ళు బోలెడు మంది టవర్. అంతటికి మించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నాడు, ఆయన బోలెడు పుస్తకాలు రాశాడు, ఆయన అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మహామహులు అందరూ కూడా ఇవ్వాలంటే సాహిత్యం చచ్చిపోయింది, ఎవడికి పట్టణ స్థితికి చేరింది. 52లో చాలా చక్కగా ఉండేది, గొప్ప గొప్ప రచయితలు ఉంటే మీరు సాహిత్య అకాడమీ అనేది పెడితే దాని మొత్తానికి హెడ్గా మొట్టమొదటిసారి మీరు ఎవరినైతే పెట్టాలో వాడు నిజంగా చాలా గొప్ప రచయిత అయి ఉండాలిగా, చాలా గొప్ప సాహిత్యకారుడు అయి ఉండాలి కదా. దేశంలో ఉన్న ఈ మహామహులు అందరూ కూడా అవునాయా కరెక్ట్ వాడిని చేయాలని చెప్పాలి కదా. ఎవరిని సెలెక్ట్ చేశారు? నెహ్రూ అనేవాడిని సజెస్ట్ చేశారు. గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు మేము సాహిత్య అకాడమీ చైర్మన్గా నెహ్రూని పెట్టామంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అని కాదయా, ఆయన గొప్ప ఆథరు, గొప్ప రైటరు, అందుకని పెట్టామన్నాడు. ఏ గొప్ప మనిషినైనా వ్యవస్థనైనా అడగండి, భారతదేశంలో 1950లో ఉన్న గొప్ప రచయితల పేర్లు చెప్పు అంటే నెహ్రూ పేరు అయితే ఒకటి చెప్పడు. హీజ్ ఎ పాలిటీషియన్. కొన్ని పుస్తకాలు రాశాడు. అప్పట్లో ప్రతి పాలిటీషియన్ పుస్తకాలు రాసేవాడు. వాడు పాలిటీషియన్ కాబట్టి ఈయన అధికారంలో వాడికి పేరు వచ్చింది. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా అని రాశాడు. ఆయనకి ఇండియా అనేది ఆయన జన్మలో అర్థం కాల. అలాంటి వాడిని తెచ్చిపెట్టి పోనీ ఒక్క టర్ము వెంటనే వచ్చాడా మొదలుపెట్టి అందరికీ అప్పచెప్పాడు పోయాడు కాదు. ఆ తర్వాత ఆయన బతికినంత కాలం ఆయనే. 1964లో ఆయన చనిపోయేదాకా ఆయన 54లో అపాయింట్ చేస్తే 10 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఇక ఆయన తప్ప ఎవడు లేడు. నెహ్రూ అనేవాడు పాలిటీషియనేనా? నెహ్రూ అనేవాడు మీరు అనుకుంటున్న ఈ భావజాలాలు సోషలిస్టు లెఫ్టిస్టు ఈ భూత ప్రేత పిశాచాలు ఇప్పుడైనా ఆ సిద్ధాంతము చచ్చిపోయింది, కమ్యూనిజము చచ్చిపోయింది, కమ్యూనిస్టు సిద్ధాంతము చచ్చిపోయింది. దిక్కుమక్కు లేకుండా పోయినా కానీ వీళ్ళు వేలాడుతున్నారు ఈ అకాడమీస్లో, వీటిల్లో విద్యా సంస్థల్లో ఇంకా ఈ భూత ప్రేత పిశాచాలు ఏవైతే వేలాడుతున్నాయో
వీటన్నిటికీ ఆద్యుడు గొప్ప ప్రమోటరు అనదగ్గటువంటి నెహ్రూనే మొట్టమొదలుపెట్టి ఇంకెట్ట తయారవుతుంది? అంటే దీనికి ఇది రాజకీయాలు కాదు. చట్టపరిధిలోకి కేంద్ర సాహిత్య అకాడమీని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండవంటారా? స్టార్టింగ్లోనే ఇది చేసి ఉంటే బాగుండేది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఉన్నది, కరెక్ట్, బాగా అడిగాను. తర్వాత ఇంకోటి, నెహ్రూ అని ప్రెసిడెంట్గా పెడితే వైస్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? అప్పట్లో ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే. సర్వేపల్లి రాధాకృష్ణ ఏ రకంగా చూసినా హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ నెహ్రూ. అవును. ఒక గొప్ప ఫిలాసఫరు, గొప్ప పుస్తకాలు రాశాడు, ఆయనకి గొప్ప ట్రాక్ రికార్డు ఉంది, ఆథర్గా, ఇంక ఫిలాసఫర్గా, వాటిగా. మేధాతనంలో దీనిలో నెహ్రూ ఆయనకి దరిదాపుల్లో కూడా రాడు. ఆయనేమో ప్రెసిడెంట్, ఈయనేమో వైస్ ప్రెసిడెంట్. ఈయన టర్మ్ పోయాడు, ఆయన మాత్రం 10 ఏళ్ళు ఉన్నాడు. ఇంకో జోక్ ఏంటంటే, ఆ నెహ్రూ అన్నాడు, నేను సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అయ్యానయా, నేను ఇప్పుడే చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్గా నాకు ప్రైమ్ మినిస్టర్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన జోక్యాన్ని నేను సహించను అన్నాడు. ఇప్పటికీ కోట్ చేస్తుంటారు ఆ కొటేషన్ని. బ్రహ్మాండంగా చెప్పాడయా అంటారు. మీరే ప్రైమ్ మినిస్టర్ అండి, మీరే ప్రెసిడెంట్, ఇక మీకు ఇంటర్ఫీరెన్స్ ఏముంటుందండి? అందుకని ఆ రకంగా ఒక హిపోక్రసీతో, ఒక పిచ్చితనంతో మొదలైన వ్యవస్థ. ఇక మీరన్నట్టు ఎందుకు మార్చలేరు అని అంటే, దీన్ని 54లో పెట్టిన దాన్ని 56లో సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. చేసినప్పుడు ఈ వ్యవస్థ మార్చాలి అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడున్నది బాగా లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమో ఇంకోటో రావటానికి ముందు ఉన్న ప్రభుత్వాల టైంలో ఇప్పటికీ 5 పార్లమెంట్ కమిటీలు జరిగినాయి. 5 కమిటీలు దర్యాప్తు చేసినాయి, 2 పార్లమెంటరీ కమిటీలు చేసినాయి. వీళ్ళందరూ కూడా యునానిమస్గా తేల్చింది ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ బాగలేదు అని. సీతారాం యేచూరి ఆయన 2011లో పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉండి సాహిత్య అకాడమీ మీద తీర్పు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అసలు గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా పోయింది, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి వీళ్ళకేమో అటానమీ అని వీళ్ళు అంటున్నారు, దానివల్ల వాళ్ళేమో హెల్ప్లెస్ అయిపోయారు గవర్నమెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరు. అసలు ఎందుకయ్యా ఇదంతా, ఈ ఎలక్షన్లు ఎందుకు దీనికి? సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ అకాడమీ చైర్మన్ అని గవర్నమెంటే అపాయింట్ చేస్తున్నది కదా. అలాగే ఈ సాహిత్య అకాడమీ కూడా గవర్నమెంటే అకాడమీ చైర్మన్గా చేస్తే సరిపోతుంది. ఈ మాట పిఎన్ హక్సర్ అనే కమిటీ వాళ్ళు ఎప్పుడో చెప్పారు, 1990లోనే. ఇప్పుడన్నా చేయండి అన్నాడు సీతారాం యేచూరి. ఇదే పని ఆయన సీతారాం యేచూరి గారు అప్పుడు 2011లో కాంగ్రెస్ హయాంలో ఏదైతే పార్లమెంటరీ కమిటీ తీర్మానించిందో ఇవాళ నరేంద్ర మోడీ చేశాడనుకోండి, వీళ్ళు ఒప్పుకుంటారా? అసలు అది రాజకీయాలు అంటే. అందరికీ తప్పు అని తెలిసినా ఎవడన్నా సరిదిద్దాలనేవారికల్లా మళ్ళీ రాజకీయాలు వస్తాయి, భావజాలాలు వస్తాయి. దాని తరఫున దాక్కోటాలు ఎక్కువైపోతాయి. అంటే ఆ భావజాలాల ముసుగులో ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ రాజ్యం వెళ్తున్నాయి. అందువల్లే సాహిత్య అకాడమీకి విలువ పోయింది. వాటి అవార్డులు ఎవడు పట్టించుకోడు. శాస్త్రి గారు 45 ఏళ్ల జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం కలిగి 22 పుస్తకాలు రచించినటువంటి అపారమైన జ్ఞాన సంపద మీ సొంతం. అయినప్పటికీ అవార్డు మీకు రాలేదు, అందుకే విమర్శలు చేస్తున్నారా మీరు? కరెక్ట్, బాగా అడిగారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ అవార్డు నాకు అక్కల. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఖుష్వంత్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఒక గొప్ప జర్నలిస్టు. ఆయన ఒక మాట అన్నాడు, 1992లో ఇండియా టుడేలో పెద్ద ఆర్టికల్ రాశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ సాహిత్య అకాడమీ అవార్డులు మొదటి నుంచి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఇట్లాగే ఉన్నాయి. సర్వేపల్లి రాధాకృష్ణ హయాం నుంచి కూడా వారికి రకరకాల అవకతవకలు జరిగినాయి. ఈ అవార్డులు ఇచ్చే వాటికి వీటికి ఏం విలువలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అని అంటే, పుస్తకాలు అమ్ముకోలేని వాళ్ళు, డిమాండ్ లేని వాళ్ళు, వాడు రాసిన మార్కెట్లోకి పోని వాళ్ళు, వీళ్ళు ఆ అవార్డుల కోసం వీడిని పట్టుకొని
వాడికి ₹1,00,000 అవార్డు ఇస్తారు. ఆ రకంగా తెచ్చుకుంటున్నారు. అందువల్ల ఆటనేమో తీసుకొచ్చి వీళ్ళు అన్ని భాషల్లోకి మొత్తం అన్ని భాషల్లోకి తర్జుమాలు చేస్తారు. ఇవి చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, పబ్లిక్ లైబ్రరీలో పెడతారు. వీళ్ళు అవార్డులు ఇచ్చేవాళ్ళ పుస్తకాలు కానీ వీళ్ళు తర్జుమా చేసే రచనలు కానీ ఎవడూ చదవకుండా పడి ఉన్నాయి. మోస్ట్ అన్రీడబుల్ వాళ్ళకే వీళ్ళు అవార్డులు ఇస్తారు అని అప్పుడు ఆయన అన్నాడు. నేను దాంతో ఏకీభవిస్తాను. ఒక ₹1,00,000 దీనికోసం పైరవీలు చేయాలి, వాడిని వీడిని పట్టుకోవాలి, పట్టు పరిశ్రమలు ఉంటాయి. అవార్డులు అనేది సాహిత్య అకాడమీ అవార్డులు అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రకటించినా ఏ సంవత్సరానికి అవసరం కన్నా ముందే ఎవరికి ఇవ్వాలి అన్నది అక్కడ ఒక పెద్ద మొనాపలి, ఒక వ్యవస్థ రాజ్యం వెళ్తుంది. అదేమిటంటే మళ్ళీ అదొక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఏ భాషలో ఎవరికి అవార్డు ఇవ్వాలి అనేది తేల్చడానికి ఒక లాంగ్వేజ్ అడ్వైజరీ బోర్డు అని ఉంటుంది. దానికి ఒక కన్వీనర్ ఉంటాడు. సలహా మండలి పేరుకే కానీ వీళ్ళు అందులో 3-2 ఉంటారు. ఈ కన్వీనర్ గాక వాళ్ళు ఏం పుస్తకాలు చదవాలి, ఎవరికి ఇవ్వాలి అన్నది ఈ కన్వీనర్ డిసైడ్ చేస్తాడు. దేశంలో ఒక భాషలో కొన్ని 100ల కొద్దీ గ్రంథాలు వచ్చినా, డజన్ల కొద్దీ రచయితలున్నా, కాంపిటెంట్ రచయితలు ఏ రచయితల యొక్క ఏ పుస్తకాలు ఆ కమిటీ చూడాలో చెప్పేది ఆ కన్వీనర్. ఆ కన్వీనర్ చెప్పిన తర్వాత వాళ్ళు చూసి మమ అంటాం. చివరికి ఎవరికి అవార్డులు ఇవ్వాలంటే అల్టిమేట్గా ఆ కన్వీనర్ ఎవరికి అనుకుంటే వాళ్ళకి. తర్వాత ఇంకో దందా, 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 3 కలిసి ఏం చేస్తారంటే మీరు కావాలంటే గడిచిన అన్నేళ్ళుగా ఈ 50 ఏళ్ళుగా ఎవరెవరికైతే అవార్డులు వచ్చినాయో, ఏ కమిటీలు అయితే పనిచేసినాయో అది చూస్తే 3 సలహా మండలి సభ్యులు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరికైనా ఇస్తారు. తర్వాత వీళ్ళ పని అయిన తర్వాత ఇంకో సలహా సంఘం వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. అప్పుడు వీడు కనుక లేకపోతే వీడు కనుక ఒక రచయితని ప్రమోట్ చేసి ఒక రచయిత కనుక పుస్తకం ఇస్తే ఆ రచయిత వచ్చి మళ్ళీ ఇందులో నెక్స్ట్ సలహా సంఘంలో కూర్చుంటాడు. ఓకే. ఇప్పుడు తను ఎవరైతే రికమెండ్ చేశాడో వాడికి వాడిస్తాడు. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఇది ఒక వ్యవస్థీకృతమైంది. దానివల్ల ఏమైందంటే సాహిత్యకారుడు నాకు ఒకసారి ఒక కన్వీనరే ఒకసారి చెప్పాడు, మీకు మీరు అన్నట్టు ఆయన నాకు కూడా ఇస్తారన్నాడు. మీ పుస్తకం కూడా అనుకున్నామండి, ఈ సంవత్సరం అయితే వాళ్ళకి ఇచ్చాం, నెక్స్ట్ ఇయర్ కూడా అది కమిట్ అయిపోయాం, ఆ తర్వాత సంవత్సరం ఇంకో దీనికి లాంటిది ఇంకోటి ఉంది, ఆ అవార్డు మీకు ఇచ్చేయడానికి మేము ఆలోచిస్తున్నాం అన్నాడు. ఇంకో దండం, నీ అవార్డులకు దండం నాయన, నాకు ఈ కథలు చెప్పకని చెప్పారు. ఇది ఇలా ఈ వ్యవస్థని పోగొట్టడానికి 2014లో వాళ్ళు సేనుగుప్తా కమిటీ అని వచ్చింది. వాళ్ళు చక్కటి సజెషన్ ఇచ్చారు. ఇప్పుడున్న ఈ లాంగ్వేజ్ అడ్వైజరీ బోర్డులను పెడుతున్నారు, వీళ్ళకి మనాపిలి అయిపోయింది. పేరుకేమో సలహా సంఘం, నిర్ణయాలన్నీ వీళ్ళే చేస్తున్నారు, వీళ్ళ మీద చెక్కు లేదు, పాడు లేదు. ఇదంతా పోవాలంటే వీళ్ళకి షార్ట్ లిస్ట్ చేసే పుస్తకాలు షార్ట్ లిస్ట్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఇదంతా పోవాలంటే ఒకటే ఉందయా, ప్రపంచం మొత్తం మీద ఒక పద్ధతి అనుసరిస్తున్నారు. ఆ సంవత్సరం ఏ భాషలో గొప్ప పుస్తకాలు ఏమొచ్చినాయో పబ్లిషర్స్ ఉన్నారు కదా, ఇంపార్టెంట్ రిప్యూటెడ్ పబ్లిషర్స్ ఒక్కొక్కడిని వాడిని ఒక సంవత్సరం ఒక్కొక్కడు ఒక 4-5 పుస్తకాలు వాడు వేసిన దానిలో గొప్ప పుస్తకాలు అవార్డు దగ్గర వాడిని పంపి మనం. అవును. అలా పబ్లిషర్స్ నుంచి వస్తే మీకు మొత్తం వచ్చినవన్నీ మీ దగ్గరికి వస్తాయి కదా, వాటిని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఇగో ఈ రకంగానే వాళ్ళు పద్ధతి పెట్టారు. ఇది ఎప్పుడు పెట్టారు? 2014లో. దాన్ని తొంగలో దొక్కారు. జాతీయ స్థాయిలో మీకు రావాల్సినటువంటి గుర్తింపు మీకు వచ్చింది. అది అవసరం లేదు బ్రదర్, అది ఇక్కడ చర్చ. నాకు ఇప్పుడు కడుపు నొప్పి ఏదన్నా నాకు అవార్డు రాలేదు కాబట్టి నేను మాట్లాడితే మీరు అడగాలి, కానీ నేను అడుగుతుంది ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. అవును. ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అవన్నీ చాలా చిన్న విషయాలు. ఈ రకమైన విమర్శలకి ఆస్కారం ఇచ్చేటువంటి మూల కారణాలు ఏమిటి, వాటిని ఎలా సరిదిద్దాలనేది నేను ఆలోచించమని చెప్తున్నప్పుడు నాకు జరిగింది జరగలేదు అనేది అప్రస్తుతం. ఒక అవార్డుకో ఒక గుర్తింపుకో ఎంపర్లాడేవాడిని, పైరవీలు చేసేవాడిని నేను కాదు అన్న సంగతి నా ట్రాక్ రికార్డు తెలిసిన ప్రతివాడికి ఎవరికైనా తెలుసు. ఎప్పుడూ దేని గురించి యాచించని వాడిని, ఆశించని వాడిని అయిన నన్ను నేను దేనైనా క్వశ్చన్ చేస్తాను.
క్వశ్చన్ చేసే నా కోసం కాదు, నా కడుపు నొప్పితో కాదు, అందరికోసం. సమాజంలో ఉన్న అవ్యవస్థ గురించి ఆలోచించమని చెప్తారు. దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా మనకేమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శాస్త్రి గారు. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అసలు మార్చగలమా, మారిస్తే ఏ విధంగా ఉంటుంది, మార్పు అనేది ఇమ్మీడియట్గా కూడా సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు మార్చలేకపోతున్నాం అనే దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మీకున్నటువంటి అనుభవంతో చాలా విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ. చాలా ఇంకా ఇది వాళ్ళ ఓపెన్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.